ప్రభునామ స్తోత్రాలు. దేవుని కృపను బట్టి మరి ఒక పర్యాయము యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని వినేదానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభు స్తోత్రాలు. ఈ దినం వాక్యము మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. Let it happen them just as you believe. तुम्हारे विश्वास के अनुसार तुम्हारे लिए हो. అవును, నమ్మకత్వము చాలా అవసరమైంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అన్నాడు. కాబట్టి నమ్మితే ఆశీర్వాదాలున్నాయి. అపనమ్మకం వలన ఆశీర్వాదాలు కోల్పోతాం. అయితే ఆశీర్వాదాలకు కర్తైన దేవుడు. అపనమ్మకాన్ని మనకు ఉండకూడదు. సరే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనములో, కుమారీ ధైర్యముగా ఉంటుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచును చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచి ఆమె జీవితాల్లో అద్భుతాలు జరిగాయి. విశ్వాసం ద్వారా ఏదైనా సాధించవచ్చు. అవిశ్వాసం ద్వారా పొందవలసిన దీవెన పొందలేకపోతున్నాం. అయితే అనేక మంది అవిశ్వాసానికి గురవుతున్నారు. యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో 33వ వచనంలో, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. శ్రమలు లోకములో వస్తాయి, కానీ శ్రమల్లో కృంగిపోకూడదు, నీరసించిపోకూడదు. ధైర్యాన్ని వహించాల, ముందుకు సాగాల. అయితే సైతానుడు ఐధైర్యాన్ని తీసుకొస్తాడు, దేవుడు ధైర్యాన్ని పురికొల్పుతాడు. సోదరి, సోదరుడా, నీ జీవితంలో అధైర్యము రానియద్దు. సైతాను చేసే పనులకు లోబడద్దు. దేవుడు చెప్పిన మాట విను, విశ్వసించు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారము దేవుడు కలిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వింటున్న శ్రోతలు ఏ కష్టాల్లో, ఏ బాధల్లో, ఏ ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నారు, మీరు చూస్తున్న దేవుడు. వారిని మీరు దర్శించండి, సహాయకారంగా నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.